హాయ్ అండి. హలో. ఈరోజు రెసిపీస్ ఏంటో తెలుసా? ఫస్ట్ అయితే పుదీనా పచ్చడి అనమాట. ఒక పెద్ద కట్ట పుదీనాతో పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. టిఫిన్స్‌లోకి ఇంకా రైస్‌లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది మొత్తంగా అయితే మా పెద్దోడు ఒలిచేశాడు. దీన్ని చక్కగా 2 సార్లు శుభ్రంగా నీళ్ళల్లో జాడించినట్టు ఇలా కడిగేసుకుని మట్టి అవి ఏమీ లేకుండా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఈరోజు రెసిపీస్ అయితే ఫస్ట్ పాలకూర పప్పండి. పాలకూర ఆవకాయ పప్పు అనమాట ఇది. పాలకూరతో కందిపప్పు ఇది 2 కలిపి ఉడికించేసుకున్న తర్వాత మరుగుతున్నప్పుడు ఇలాగా కొద్దిగా పాత ఆవకాయ వేశాననమాట. నేను ఇదివరకు చేసేదాన్ని, మధ్యకాలంలో చేయలేదు. మళ్ళీ ఈరోజు చేయాలనిపించి చేశాను. పాత ఆవకాయని ఇందులో వేశాను. మనం పులుపు అది ఇంకేం వేయక్కర్లేదు. చాలా చాలా బాగుంటుంది. నెయ్యితో పోపు పెట్టేసుకుంటే ఇంకా టేస్ట్ అదుర్స్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా చేస్తారో లేదో కమెంట్ చేయండి. ఇంకా ఇదైతే బెండకాయ వేపుడండి. నార్మల్గా బెండకాయలు వేచేసి మనం సాల్ట్, అలాగే జీలకర్ర పొడి, పచ్చికారం అదే రెడ్ చిల్లీ పౌడర్ అంతే. ఆ బెండకాయలు అయితే మొత్తం మా చిన్నోడు కట్ చేశాడనమాట. ఇంకా ఇదైతే పుదీనా పల్లీల పచ్చడి అనమాట. చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి, టిఫిన్స్లోకి కూడాను. ఇదేంటంటే ఫస్ట్ మనం కొద్దిగా నూనెలో పల్లీలు, పచ్చిమిర్చి కలిపి వేయించేసుకోవాలి. నేనేంటంటే పచ్చిమిర్చి ఎక్కువ ఉందని పచ్చిమిర్చి వాడాను. మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆ 2 వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుని అదే మూకుట్లోకి పుదీనా, పుదీనా ఇంకా టమాటాలు అనమాట. అవి మగ్గించుకోవాలి. అవి మగ్గుతున్నప్పుడే నేను అందులోనే సాల్ట్ కూడా వేసేస్తాను. అందులోనే చింతపండు కూడా వేసేసి మగ్గిపోయిన తర్వాత మనం చల్లారబెట్టేసుకుని ఫస్ట్ మనం పచ్చిమిర్చి పల్లీల్ని గ్రైండ్ చేసేసుకుని తర్వాత పుదీనా టమాటా అది ఉంది కదా, చల్లారిన తర్వాత అది కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. సాల్ట్ అవి ఏమైనా చాలకపోతే ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఇందులోకి అయితే నేను మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయ పోపు పెట్టానండి. పోపు పెట్టకపోయినా కూడా ఏం పర్వాలేదు. ఆయిల్ కొంచెం తక్కువ వాడినట్టు అవుతుంది. పచ్చడి టేస్ట్ మాత్రం బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో పోపు కంపల్సరీ ఉండాలి, పోపు వేయకపోతే ఇష్టపడరని వేశాను. సో ఇవైతే ఈరోజు రెసిపీస్ అండి. ఈ పాలకూర పప్పు చాలా చాలా బాగుంటుంది. పాలకూరతోనే కాదు, మీరు ఎలా చేసుకున్నా కూడా మీరు ఇలా ఆవకాయ కలుపుకోవచ్చు, వేసుకోవచ్చు. బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇవైతే ఈరోజు రెసిపీస్ అనమాట. ఇంకా పుదీనా పచ్చడి అయితే నాకు చాలా చాలా నచ్చింది. చేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూశాను. అన్నీ కరెక్ట్గా సరిపోయి ఇంక నేనైతే మళ్ళీ ఏమీ యాడ్ చేయలేదు. మగ్గిస్తున్నప్పుడు ఏం వేసానో అవే అనమాట. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. టిఫిన్స్లో కూడా బాగుంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్స్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకేనా?